సరే, ఇప్పుడు మనం చాలా చాలా కీలకమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది సెక్షన్ 4, పాసింగ్ ద మెసేజ్. మన ఫంక్షన్స్కి సమాచారాన్ని అంటే ఆర్గ్యుమెంట్స్ని ఎలా పంపించాలి? దీనికి సి ప్రోగ్రామింగ్లో 2 ప్రధానమైన మార్గాలున్నాయి. మొదటిది కాల్ బై వాల్యూ. ఇందులో మనం ఫంక్షన్కి ఒరిజినల్ వేరియబుల్ యొక్క కాపీని మాత్రమే పంపిస్తాం. అంటే మెమరీలో ఆ వాల్యూ కోసం ఒక కొత్త చోటు క్రియేట్ అవుతుంది. దీనివల్ల లాభమేంటంటే ఫంక్షన్ లోపల ఆ కాపీ మీద ఏమైనా మార్పులు చేసినా మన ఒరిజినల్ వేరియబుల్కి ఏమీ కాదు, అది సేఫ్గా మార్పు లేకుండా ఉంటుంది. డేటాని ప్రొటెక్ట్ చేయడానికి ఇది చాలా సురక్షితమైన పద్ధతి. ఇక రెండోది కాల్ బై రెఫరెన్స్. ఇది పూర్తిగా భిన్నమైనది. ఇక్కడ మనం వాల్యూ యొక్క కాపీని పంపట్లేదు. దానికి బదులుగా ఒరిజినల్ వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ని అంటే పాయింటర్ని పంపుతున్నాం. ఇది ఎవరికైనా మన ఇంటి తాళం చెవి ఇవ్వడం లాంటిది. వాళ్ళు కాపీతో పనిచేయట్లేదు, నేరుగా మన ఇంటికే వచ్చి ఫర్నిచర్ని మార్చేయగలరు. అంటే వాళ్ళు ఒరిజినల్ వేరియబుల్ని యాక్సెస్ చేసి దాని వాల్యూని మార్చగలరు. ఇది చాలా పవర్ఫుల్, కానీ అంతే జాగ్రత్తగా వాడాలి.